కార్పొరేట్ కంటే క్వాలిటీ విద్య అందిద్దామంట. ఏడ క్వాలిటీ ఉంది? గురుకుల విద్యార్థుల పరిస్థితి ఏంది? గురుకుల పాఠశాల పరిస్థితి ఏంది? మీ ఎమ్మెల్యేలే రాజగోపాల్ రెడ్డి వెళ్ళి అన్నం బాగాలేదని మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కనీసం ఇప్పటికొచ్చి ఆ ఫుడ్ పాయిజన్కి సంబంధించిన కారణం ఏంటని ఒక్కరిని అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. ఒక్క అధికారిని ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి గురుకుల పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు చావు బతుకుల మధ్య కొట్లాడిన పరిస్థితి, చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మరి గవర్నమెంట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా ఇస్తాం? కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ కంపెనీలు పోషించడానికి ఇవన్నీ చేసేది మనం. గవర్నమెంట్ చేసేదే ప్రధానంగా కారణం ఏంటంటే గవర్నమెంట్ పాఠశాలకు ఎవరు రాకుండా అందరూ కూడా కార్పొరేట్కి పల్లిస్తే మనకు రావాల్సిన పర్సెంటేజ్ బాగా వస్తుంది అనే దాని మీదే ప్రభుత్వం ఇది. సో మరి అలాంటిది మరి ఇప్పుడు ఇన్ని ఫుడ్ పాయిజన్లు అవుతా ఉన్నాయి. కనీసం వసతులు లేవని రోడ్డు ఎక్కి కొట్లాడిన విద్యార్థులు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కనీసం వాళ్ళ స్కూల్కి వెళ్ళే పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు టీచర్లు లేరు, అయ్యా మాకు బెంచీలు లేవు, అయ్యా మాకు రాసుకోవడానికి చాక్ పీసులు కూడా లేవని చెప్పి ఎంతోమంది ప్రభుత్వంలో చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు రోడ్లెక్కి అయ్యా మాకు ఏమీ లేవు వసతులు మీరు కల్పించనని మాట్లాడుతుంటే మరి విద్యాశాఖ మంత్రి అయిన ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడలే. ఈరోజు కార్పొరేట్ లెవెల్లో మనం చేయగలిగే సత్తా ఉందా మనకి? అసలు కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్లలో మరుగుదొడ్లు లేవు, బెంచీలు లేవు, విద్యార్థులు లేరు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎంత కష్టపడి ఎంత ఎక్స్పర్ట్ ఉంటాడన్నా. ఇప్పుడు ఊర్లలో తండాలు ఉంటాయి, చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర చూస్తే 10 మంది 7 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు నియమిస్తారు. నువ్వు కార్పొరేట్ చేయాలనుకున్నావు, అది ఎట్లా చేస్తావు? కార్పొరేట్ మండలంలో ఉన్నటువంటి పిల్లలందరూ ఒక 35 తీసుకొచ్చి వాళ్ళ విద్యావంతులుగా ఒక ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక దగ్గర చేర్చి మోడల్ స్కూల్ అనేది నువ్వు పెద్దగా గట్టించి అక్కడ అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టేసి చాలా వరకు వాళ్ళకి సౌకర్యాలు ఇచ్చి వీటన్నిటికి ముందు చేయాల్సిన పని ఏంటంటే అసలు ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్ ఏ పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవాలి. పరిస్థితుల్లో ఉన్నాయి. ఫస్ట్ ఉన్న మంత్రులు, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి, లేకపోతే ఎవరైనా కానీ ఏ మంత్రులైనా కానీ ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలు ఏ దుస్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే సీరియస్గా కనీసం లేడీస్కి టాయిలెట్స్ లేని పరిస్థితి. విద్యార్థులకి, చదువుకునే విద్యార్థులకి లేడీస్కి టాయిలెట్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో. మరి ఇవన్నీ ముందు బయట గురించి వాటి గురించి తెలుసుకోకుండా వాటి గురించి మీరు ఎంక్వైరీ చేయకుండా మరి ఏ రకంగా కార్పొరేట్ లెవెల్లో దీన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలరు? నిజంగా ఈ విద్యార్థున ఈ స్కూల్స్లలో ఈ ఉంటారు కదా ఉపాధ్యాయులు, టీచర్స్ తలా ఇన్ని పైసలు వేసుకొని వాళ్ళు బాత్రూమ్లు కట్టించుకుంటారు. పిల్లల బాగా చూడలేక వాళ్ళు పోలేని పరిస్థితులలో వాళ్ళు చేయించుకుంటే ఈ పెచ్చులు పడతాయి కదా, వాళ్ళు ఈ వర్క్ చేయించుకుంటారు లేబర్స్ పెట్టుకొని. ఇంత పెయింటింగ్ లేకపోతే వీళ్ళు ఇచ్చే ఇప్పుడు ఉంటాడు కదా మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు, వాడైతే నిజంగా చెప్తున్నా ప్రతి మండలంలో మీరు జనాలు ఇది గ్రహించాలి. ఈ ఎంఈ అనేటోడు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కదా, తొత్తువాడు వాళ్ళకి తొత్తు ఉండేసి ఈ స్కూల్స్లలో చేరకపోతే ఎవరు మాట్లాడారు పోయి ఇంటికి తిరిగి చెప్పాలి కదా. ఈ వాసంగారి పని టీచర్స్ పోతారు కానీ ఈ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఓడు, వీళ్ళ ఆదేశాలు ఇయ్యడు. వీళ్ళను ప్రైవేట్ స్కూల్ ఈయనకంటూ కొన్ని ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళ పైన పాటించాడు. వాళ్ళకు ఇది రూల్ అని చెప్పాడు. ఎందుకంటే వీనికి లంచం తీసుకుంటూ వాళ్ళకు కుమ్మక్ అయిపోయింది కాబట్టి. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఒక మండలంలో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కరెక్ట్ లేనప్పుడు నువ్వు కార్పొరేట్ రేట్లు ఏ స్థాయిలో తీసుకుంటావు? ఆయన ఏం చెప్తా ఉన్నాడు? ప్రభుత్వ టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఏం పిలుపు? పేద పిల్లల జీవితాలు మార్చేలా ఎడ్యుకేషన్ పాలసీ. విదేశాల్లో అధ్యయనాన్ని ఏటా 200 మంది టీచర్లు ఫుడ్ పాయిజన్ ఘటనలతో చాలా బాధపడ్డాను. ఇకపై టీచర్లు కూడా పిల్లలతో కలిసి భోజనం చేయాలి. గత ప్రభుత్వంలో ప్రైవేట్ వర్సిటీలు పెట్టి విద్యను వ్యాపారం చేశారు. అస్తవ్యస్తమైన విద్యాశాఖను సెట్ చేసేందుకే తన దగ్గర ఉంచుకున్నట్లు వెల్లడి. హైదరాబాద్లో టీచర్స్ డే వేడుకలు 120 మంది బెస్ట్ టీచర్లకు అవార్డు. అసలు నేనేమంటున్నా, ఇప్పుడు ఇక్కడ ఏదో ఫుడ్ పాయిజన్ ఘటనలపై నేను చాలా బాధపడ్డా. ఏడ బాధపడ్డావు? ఏ ప్రెస్ మీట్లో ఒక ముఖ్యమంత్రిగా ఒక మీడియాతో లేదా మీడియా ముఖంగానో లేకపోతే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉంది. మంత్రులు మాట్లాడరు. ఆ ఫుడ్ పాయిజన్ అయిందంటే కొంతమంది ఒక సీతక్క లాంటి వాళ్ళు ఏమంటారంటే బయట తినుబండారాలు తినడం వల్ల జరిగింది తప్పితే అక్కడ ఫుడ్ పాయిజన్ కాలేదని ఆమె కప్పుపుచ్చే ప్రయత్నం మంత్రులు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో వీటి గురించి మాట్లాడరు. బాధపడ్డా అంటే ఈరోజు బాధపడ్డా అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఇంట్లో కూర్చొని బాధపడడం కాదు కదా. ఇప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, అది కూడా చిన్నపిల్లలకి ఇంత ఇబ్బందులు జరుగుతున్న టైంలో ఒక ముఖ్యమంత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టి
వీటి కారకులు ఎవరు అనేది నేను తేలుస్తానని. ఎంతసేపు దీని మీద కూడా గత ప్రభుత్వం చేసిన అంటే మరి 2 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు? ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది మొదటి సంవత్సరంలోనూ మీరు రెక్టిఫై చేయలేకపోతున్నారా? ఫెయిల్ అవుతుందా? అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ మిగతా విషయాల్లో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఈ విషయంలో ఫెయిల్ అవుతుందా? ఇంటెలిజెన్స్ ఎడ పని చేస్తుంది అంటే నాలాంటి క్వశ్చనింగ్ చేసి ప్రశ్నించే గొంతుకల్ని నైట్ వచ్చి 2 గంటలకు తీసుకోవడానికే వాడి హాస్టల్ లేకపోతే ఫ్రెండ్స్ రూమ్ ఉండా లొకేషన్ ట్రేస్ చేసి ఊర్లో ఉన్న పిఎస్ కు పంపించి అరెస్ట్ చేయడానికి మాత్రం ఉంటారు. నేను ఇక్కడ లేకపోతే ఊరికొచ్చి మరి అరెస్ట్ చేసారు. ఇలాంటి దాంట్లో ఇంటెలిజెన్స్ ఖతర్నాక్ పని చేస్తుంది. మరి ఇలాంటి దానికి పని చేయదు. ఫుడ్ పాయిజన్ వల్ల ఎంతమంది పిల్లలు అవస్థ కొంతమంది అయితే చావు బతుకులు కూడా ఉన్నారు. ఓ సీఎం అనేటువంటి ఇంతకాలం తెలిసినప్పుడే దాన్ని రెక్టిఫై చేసేసి ఎమ్మటే ఇష్యూ ఏందని తెలుసుకుని అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చుగా. ఇప్పుడు అస్తవ్యస్తమైన విద్యాశాఖల్ని ప్రైవేటు విద్యా సంస్థలను పెంచి పోషిస్తుంది గత ప్రభుత్వం, పోషించింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చేస్తూ ఉంది. కొంతమంది చాలామంది ఇంటర్నేషనల్ స్కూల్స్ అని పెట్టి అడ్డగోలుగా ఫీజులు వాళ్ళ ఇష్టం, ప్రభుత్వ ఫీజులతో సంబంధం లేకుండా అడ్డగోలుగా ఏ ఫీజు పడితే ఆ ఫీజు వేసి అడ్డగోలుగా వసూలు చేస్తుంటే మరి 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఎందుకు మరి కార్పొరేట్ స్కూల్తో కూర్చోబెట్టి మాట్లాడలే? మీరు ఎందుకు అక్రమంగా వసూలు చేస్తా ఉన్నారని ఒక కాలేజీనా లేకపోతే ఒక ప్రైవేట్ పాఠశాలను ఎందుకు కూర్చోబెట్టి మాట్లాడలే? ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి ఈ రోజు మాట్లాడతాం. మళ్ళీ ఇది దాటిపోతే టీచర్స్ డే దాటిపోయింది, ఈ రోజు అయిపోయింది, టీచర్స్ డే అయిపోయింది నిన్న. సో ఈ రోజు మళ్ళీ ఇంకొకటి అంటే ఆ సందర్భం బట్టే మాట్లాడతారు. సో ఈ పరిస్థితులు నిజంగా ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నిజంగా స్కూళ్ళకి వెళ్తే అసలు మనం కూడా ఉండలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేక, ఎందుకంటే బయటికి వెళ్తే వేల ఫీజులు కట్టాలి, లక్షల్లో ఫీజులు ఉన్నాయి. సో అవన్నీ భరించలేక చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్నారు. ఇంకా వీళ్ళను కూడా చిందవందం చేసి వీళ్ళని చదువులన్నీ నాశనం చేసే పరిస్థితుల్లో గవర్నమెంట్ చేస్తూ ఉంది, గవర్నమెంట్ అధికారులు చేస్తూ ఉన్నారు.